రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కొనసాగుతున్నాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలవుతోంది. రేపు సెకండ్ ఇయర్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం 9 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైతే అయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల పరిధిలో 1495 పరీక్షా కేంద్రాల్లో 4,87,126 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షకైతే హాజరయ్యారు. ప్రస్తుతం 9 గంటలు దాటిన తర్వాత 1 నిమిషం ఆలస్యం అయితే ఖచ్చితంగా 5 నిమిషాల వరకు అనుమతి ఇవ్వాలనే నిబంధనని ఈసారి ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో కూడా 9 గంటలు దాటిన తర్వాత వచ్చేటువంటి విద్యార్థులకు కూడా 9 గంటల 5 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తూ అయితే ఇక పరీక్ష రాసేందుకు వైపు సర్వం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం మనం. జిల్లా హెడ్ క్వార్టర్ పరిధిలో 9 గంటలు దాటిన తర్వాత వచ్చినటువంటి విద్యార్థులకు కూడా 9 గంటల 5 నిమిషాల వరకు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే వారిని లోపలికి పంపిస్తున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా పరిశీలిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 103 పరీక్షా కేంద్రాల్లో 50,006 విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు అయితే సర్వం సిద్ధమైన తరుణంలోనే వారంతా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి పరీక్ష హాల్లో అయితే ప్రస్తుతం కూర్చొని ఉన్నారు. దీంతో కొంత ప్రశాంతంగా పరీక్షలు నల్గొండ జిల్లాలో ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మొత్తం కూడా ఎక్కడ చూసినా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్నటువంటి జీరాక్స్ సెంటర్లు ఏది కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మూసివేయాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పటికే ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటు డిఓలు పర్యవేక్షణ కూడా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొత్తం కూడా 56,000 మంది విద్యార్థులు సుమారుగా పరీక్ష కేంద్రాలకైతే హాజరయ్యారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులను కొన్ని చోట్ల ఇక లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే కనుక దాదాపు 56,000 మంది విద్యార్థులలో 95% ఇప్పటి వరకు అయితే పరీక్ష కేంద్రాలకైతే చేరుకున్నారు. కొంతమంది అనివార్య కారణాల వల్ల కేంద్రాలకు చేరుకోలేకపోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే పరీక్ష కేంద్రాలకు ఉచితంగా విద్యార్థులను తరలించే దిశగా అయితే చేసిందని చెప్పొచ్చు. ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు ప్రత్యేకంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాల పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్లు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తాగునీటి వసతితో పాటు ఇక శానిటైజేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయితే చేశారు. ప్రస్తుతం మనం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద ఉన్నాము. ఇన్సైడ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. 12 గంటల వరకు ఈ ఎగ్జామ్ కొనసాగుతుంది. 3 గంటల పాటు రాయాల్సినటువంటి విద్యార్థులు అంతా కూడా వారికి అన్ని సౌకర్యాలను కల్పించారు. టైం కోసం గోడ గడియారాలను ఏర్పాటు కూడా చేశారు. ప్రత్యేకంగా లైటింగ్ వచ్చే విధంగా, అదేవిధంగా వేసవి కాలం కావడంతో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అయితే ఇంటర్మీడియట్ బోర్డు అదేవిధంగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. ఇక మార్చి 18 వరకు కొనసాగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు, ఆ తర్వాత ఇక స్మార్ట్ వాల్యుయేషన్తో పాటు ఈ పరీక్షల దిద్దుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఇంటర్మీడియట్ బోర్డు చేపట్టనుంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఇది ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మౌత వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.